దుబ్బాక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో నేను బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక మున్సిపాలిటీ అధ్యక్షునిగా రాజీనామా చేస్తున్నాను. నేను ఈ రాజీనామా ఇప్పటి నుంచే ఆమోదం వస్తుంది. నాకు ఆ పార్టీతోటి నాకు సంబంధం లేదని చెప్తున్నా. ఎందుకంటే గత 3 రోజులుగా కొన్ని పరిణామాలు నన్ను నా కుటుంబాన్ని తీవ్రంగా కలిసివేసినాయి. ఇదేదో కౌన్సిల్ టికెట్ కోసమో ఎన్నికల కోసమో గెలవడం కోసమో కాదు, ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయంగా నేను భావిస్తున్నా. ఆవేశంగా తీసుకుంటున్న నిర్ణయాలు కాదు, ఇది పూర్తి ఆత్మగౌరవం కోసం మాత్రమే తీసుకున్న నిర్ణయం ఇది. నేను టికెట్ ఆశించడంలో తప్పు లేదు, టికెట్ కోసం నేను ముందుండడంలో తప్పు లేదు. కానీ కొన్ని పరిణామాల మధ్య ఎమ్మెల్యే అనే వ్యక్తి ఒక 10 రోజుల క్రితం నేను నా భార్యను తీసుకొని పోయి పోతారం పోయి అడిగితే అక్కడ జనరల్ వస్తే నాకు భూమిరెడ్డికి నీకు ఏదైనా అకామిడేట్ చేయాలనే పరిస్థితి ఉంటుంది, కానీ బీసీ వచ్చినాక నాకు వేరే ఎవరు లేదు. నాకు ఆ వ్యక్తి ఎవరో ఇంకో వ్యక్తి పేరు అంటున్నావు, ఆ పేరు కూడా నాకు తెలియదు. నాకు బీసీ వస్తే నీకే టికెట్ ఇస్తా అని చెప్పి నువ్వు పని చేసుకోపో అని చెప్పిన వ్యక్తి 10 రోజుల క్రితం కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. నేను పని చేసుకుంటూ వస్తున్నా, గ్రౌండ్లో ఉన్నా, తిరుగుతున్నా, నా పని నేను ఉంటుంటే టికెట్ అడ్డుకోవాలని కుట్రలతో కొందరు వెళ్ళిరు. ఆ పరిణామాలు కూడా నాకు చెప్తుంటే కూడా నేను పట్టించుకోలేదు. ఎందుకంటే నాకు ఎమ్మెల్యే క్లియరెన్స్గా హామీ ఇచ్చిండని చెప్పేసి ఒక నియోజకవర్గ పెద్దదిగా ఉన్న పార్టీ వ్యక్తి హామీ ఇచ్చిండు, పని చేసుకోపో నీకే టికెట్ అని చెప్పినాక మనం వెనుకపోయి టికెట్ గురించి ఫైరప్ చేసుకునే పరిస్థితులలో ఉండవు. అలా జరుగుతున్న సందర్భంలో నిన్న జరుగుతున్న కొన్ని పరిణామాలు నాకు బాధ అనిపించి అసలు ఏంది మరి పరిస్థితి ఏంది అని అడిగితే నామినేషన్ వేసుకోపో అని అన్నాడు. ఇన్కమింగ్ కాల్ వచ్చింది నా ఫోన్కు, అవన్నీ కూడా ఇక దేవుడే చూసుకుంటాడు. అంటే పరిస్థితి ఏంటంటే ఇన్కమింగ్ నాకే ఆయన చేసి ఎమ్మెల్యే నువ్వు నామినేషన్ వేసుకో అని చెప్పిండు. నామినేషన్ వేసుకో అని చెప్పినాక కూడా ఇంకా దాన్ని సాగదీస్తూ ఇంకా మాట్లాడుతున్నాం, ఇంకా చెప్తున్నాం, ఇంకా కన్విన్స్ చేస్తున్నాం. అంటే నాకు బాధ ఏంది అంటే నాకు ఒక భూమిరెడ్డితోటో నాకు ఒక తుమ్మబాణితోటో పోటీ అంటే నాకు బాధ ఉండకపోయేది. నాకు ఎవరు చెప్తున్నారు అని అంటే పార్టీకి సంబంధం లేని వ్యక్తి, పార్టీకి ఒక్కసారి కూడా కండువా కప్పుకోని వ్యక్తితోటి కన్విన్స్ చేస్తున్నా అని మాట్లాడుతుంటే బాధ అవుతుంది. 6 సంవత్సరాలు ఎవరైనా సరే ఎన్నికల కోసం వచ్చినప్పుడు లేకపోతే పదవులు పైసలు పార్టీలో ఆశిస్తుంటారు. నేను మాత్రము ఈ పార్టీలకు వచ్చి 6 సంవత్సరాలు సర్వీస్ చేసి ఈ పార్టీలోనే మా గల్లీ నుంచి ఆయన కౌన్సిలర్గా గెలిపించి చైర్మన్గా చేయడంలో నా పాత్ర ఉండి నేను 6 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారు అంటే ఆ వ్యక్తిని నేను ఒప్పించుకోవాలన్నట. నా బతుకు నేను పార్టీకి పనిచేసుకుంటూ నేను వస్తుంటే నాకు బాసు పార్టీయో కేసీఆర్ హరీష్ రావు కాదు, ఆ భూమిరెడ్డి అనే వ్యక్తి అంతా భూమిరెడ్డి దగ్గర పోయి ఒప్పించుకోవాలని అంటున్నాను. అంటే నా బతికేందన్నా నేను వాళ్ళని ఒప్పించుకోవాలని అయినా కానీ నా భార్యను తీసుకొని పోయి వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడినా. ఆ తర్వాత నిన్న కూడా వెళ్ళి మా మిత్రులతో పోయి మాట్లాడుతుంటే ఆ మాజీ చైర్మన్ గన్నే వంట భూమిరెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు అంటే నేను ఇంకా చైర్మన్ నేను దుబ్బాకకు ఆ వార్డు నాది, నేను ఇట్లా నూనె పోస్తే ఎత్తుకునేటట్టు అభివృద్ధి చేసుకున్న ఆ వార్డుని ఇంకా 1వ వార్డు ఆయనకు ఆ సిట్టింగ్ ఆయనకు టికెట్ వారేసిరు. నా టికెట్ కూడా నేను పారేయమని చెప్పిన. అక్కడ నేను కుక్క నిలబెట్టుకున్నా గెలుస్తుంది. నేను అట్లా చేసిన అక్కడ అంటే ఈ కుక్కను కాదలుచుకోలేదు. నాకు టికెట్ కోసమో లేకపోతే పార్టీ కోసమో రాజకీయాల కోసమో నేను లేను. ఒక ఆవేశంగా తీసుకున్న నిర్ణయం కాదు, ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. నేను సర్దార్ సర్వాయి పాపన్న వారసుని, నేను ఒక నీలకంఠ వారసుని, నేను ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని, నేను పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారసుని, కానీ కుక్కను మాత్రం నేను కాదలుచుకోలేదు. నాకు ఈ రాజకీయాలు అవసరం లేదని నేను అనుకుంటున్నా. ఎందుకనంటే ఇటువంటి పరిస్థితుల్లో ఏమాత్రమే మనం చూసినాం. పోతారంలో ఒక కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని యునానిమస్గా ఆయన సర్పంచ్ చేసుకుంటూ సొంత గ్రామంలో. ఇప్పుడున్న పరిస్థితుల్లో దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏం జరుగుతుందంటే కొందరు దొంగలు ఇన్ఛార్జీలుగా వచ్చి డబ్బు సంచులు మూటలు మోసుకుంటూ చైర్మన్ ఆశాబాబుల దగ్గర డబ్బులు తీసుకొని మిగతా వాళ్ళని గొంతులు కోసే పరిస్థితుల్లో ఉండి చూస్తున్నారు. కానీ జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతుండు రాజకీయాల్లో. ఆ వ్యక్తికి నేను చెప్తున్నా, నువ్వు కూడా ఈ రాజకీయాలు మానుకో. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు నువ్వు ఒక పద్ధతిగా ఉండాలి. కింది స్థాయి రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నావు, పూర్తి రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నావు, వేరే వ్యక్తుల గొంతులు కోస్తున్నావు, డబ్బు సంచుల మూటలు మోస్తున్నావు. ఇది మానుకో నా వ్యక్తిని నేను హెచ్చరిస్తున్నా. మిగతా ఇన్ఛార్జీలు కానీ మిగతా వ్యక్తులు కానీ ఎవరికి వాళ్ళు కొమ్ము కాసుకుంటూ దుబ్బాక అంటే ఒక బీసీ మహిళా చైర్మన్గా వస్తే బీసీలు అందరినీ తొక్కి పారేసి అసలు బీసీ స్థానాలను 4 స్థానాలను కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవలేని దుస్థితికి తీసుకుపోయారు. గుంజుకుంటూ తీసుకొచ్చి ఇవాళ బీసీలను గెలవలేని పరిస్థితికే తీసుకుపోయారు. రేపు దుబ్బాక మున్సిపాలిటీ పరిస్థితి ఏమవుతుందో అర్థం చేసుకోవాలి. నేను ఈ సందర్భంగా దుబ్బాక మున్సిపల్ ప్రజలకు నేను అప్పీల్ చేస్తున్నా.
మీరు అయ్యా మీరు మంచిని గెలిపించండి, దొంగలను గెలిపించకండి, కబ్జాకోర్లను గెలిపించకండి. ఈ కబ్జాకోర్లను గెలిపిస్తే దుబ్బాక మున్సిపాలిటీని మొత్తం కబ్జా చేస్తారని నేను చెప్తున్నా. ఎప్పుడైతే కర్ణాల శిల్క అనేది నేను చిన్నప్పుడే అన్నలు జెండాలు వాతిన కర్ణాల శిల్కలా ఇవాళ ఈ దొంగలు కొందరు జెండాలు వాతిరు. దుబ్బాక అభివృద్ధి కావాలంటే చుట్టుపక్కల ఎక్కడ కూడా జాగలేని పరిస్థితి ఉంటే అదే కర్ణాల శిల్కలో ఒక 10 ఎకరాలు తీసుకుంటే దుబ్బాక ఆఫీసులకు దేనికో ఉపయోగపడేది కదా. కానీ కొందరు పెత్తందారుల వల్ల ఇవాళ అలా కర్ణాల శిల్క కబ్జా గురైపోయింది. కర్ణాల శిల్కలో ఒక కుంట కబ్జా గురైపోయింది. మనం చూస్తుంటే వెనకడ దొరలు బస్ డిపోకు జాగిస్తే ఆ బస్ డిపో సర్వే నంబర్లు కథ కార్ఖానా కమాపీసం చేసి అక్కడ సెటిల్మెంట్లు చేసుకొని ఆ బస్ డిపో కాడ జాగాని కబ్జా చేసి దుబ్బాక అభివృద్ధికి జాగా లేకుండా చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తులు మళ్ళీ వస్తున్నారు. డబ్బు సంచులతోటో లేకపోతే ఇంకో దానికోసమో అసలు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు, కాంట్రాక్టర్లు, దొంగలు, బ్రోకర్లు ఇవాళ వచ్చి దుబ్బాక మున్సిపల్ చైర్మన్ పీఠం మీద కూర్చుంటే దుబ్బాకను అమ్మి పారేయడం ఖాయం. దుబ్బాక ప్రజలు అర్థం చేసుకోండి. ఒక సామాన్య వ్యక్తులను గెలిపించండి. సామాన్య బీసీ మహిళను దుబ్బాక మున్సిపాలిటీ చైర్మన్ గా చేయరు. కానీ ఈ దోపిడీ దొంగలకు రాజకీయాలకు రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా రాత్రికి రాత్రి దిగచ్చి డబ్బు సంచులతోటి ఆత్మగౌరవాన్ని కొనుక్కుంటామని చెప్తే దుబ్బాక ప్రజలు అర్థం చేసుకోర్రి. మీకు అప్పీల్ చేస్తున్నా, మంచిని గెలిపించండి, పార్టీని నమ్ముకున్న వ్యక్తులను గెలిపించండి, పార్టీలో బతుకుతున్న వ్యక్తులను చేయండి. అర్హత ఏంది? డబ్బు సంచులా? ఎవరికి అసలు సామాన్యులకు నేను ఈ సందర్భంగా నా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు నేను చెప్తున్నా ఇప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళు నాకు ఆత్మీయులు. ఈ దొంగలు ఆత్మీయులు కాకపోతే పార్టీలో పనిచేసే వ్యక్తులు నాకు ఆత్మీయులు ఉన్నారు. మీకు అప్పీల్ చేస్తున్నా, ఈ నాయకుడు గొంతు కోసే నాయకుడు. ఈ నాయకుడిని నమ్ముకొని మీరు బతకకండి కార్యకర్తలారా. మీ సొంతగా మీరు ఎదగండి. కానీ ఈ నాయకుడిని నమ్ముకుంటే గొంతులేకి వస్తాడు టైం దాకా. నేను బాధపడుతున్నా. నాకు 10 రోజుల క్రితము నీకు టికెట్ డౌట్ ఉన్నది అని అంటే నేను పోస్టర్లు వేసుకోకపోయేటోడిని, ఇంట్లో నా భార్యను బయటకు తీసుకురాకపోయేటోడిని. ఈ రకంగా తీసుకొచ్చి టైం దాకా తీసుకొచ్చి ఇంకా 3 తారీఖు దాకా ఉన్నది బీఫామ్ అంటే ఇవాళ నాకు 100 ఫోన్లు వస్తున్నాయి. నీకు ఏదంటే అది చేస్తాం, ఎన్ని పైసలు అంటే అన్ని ఇస్తాం, బీఫామ్ నీకే ఇస్తాం, చైర్మన్ నిన్నే చేస్తామంటే నాకు ఈ రాజకీయాల మీద విరక్తి కలిగి నేను రాజీనామా చేసుకున్నా. ఈ దొంగలను నమ్మి ట్రావెల్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడే చెప్తున్నా, నిజంగా కూడా ఎమ్మెల్యే గారికి ఒక రాజగురువు ఉన్నాడు. ఆయనే ఆ రాజగురువు ఒక విలేకరి. ఇవాళ రాజకీయాలకు సంబంధం లేని ఆ రాజగురువు చేతిలో దుబ్బాక బందీ అయిపోయింది. నా సొంటి వ్యక్తి భవిష్యత్తు బందీ అయిపోయింది. అయ్యా రాజగురు గారు, మీరు విలేకరిగా రాతలు రాస్తారా లేకపోతే రాజకీయాలు చేస్తారా? ఈ పార్టీని ముంచుతురా ఇంకెంతమందిని ముంచుతారో మీకే తెలవాలి. నేను ఈ సందర్భంగా చెప్తున్నా, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, అసలు ఏం జరుగుతుందని అంటే మున్సిపాలిటీలో అవినీతి జరుగుతుంది అని చాలా మంది. కొత్తలకు అవకాశం ఇవ్వండి, కొత్త తరాన్ని ఎంకరేజ్ చేయండి. ప్యాలాలకు 150,000, నెలకు వాళ్ళ సొంత ట్రాక్టర్లకు 3 లక్షలు, వాళ్ళ ఇటుక పార్టీలకు 3 లక్షలు డీజిల్ పోసుకుంటా దోపిడీ దొంగలు ఉన్నారు. ఇవాళ మళ్ళీ జనరల్కి వెళ్ళి బీసీ వచ్చినా కానీ వాళ్ళ చేతుల్లోనే ఉండాలని చెప్పేసి మళ్ళీ వాళ్ళ చేతులు ఉంటేనే ఇవన్నీ సాగుతాయనే ఉద్దేశంతో ఒక దురుద్దేశంతో రాజకీయాలలో ఇలా చేస్తున్నారు. నా వైపు వస్తే ఆ రకంగా జరగదు. ఎందుకంటే నా పరిస్థితి ఏందో దుబ్బాక ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి నాలాంటి వ్యక్తి రాజకీయాలకు వస్తే ఇటువంటి పరిస్థితి ఉండదని చెప్పేసి మొదలనే చంపేయాలని చూస్తున్నారు. నిజంగా నాకు అర్హత లేదా? నేనేం తప్పు చేసినా? ఒక 25 సంవత్సరాల రాజకీయాలలో ఉన్నా, విద్యార్థి నాయకుని ఉన్నా, ఆ పార్టీలో పనిచేసి 20 ఏళ్ళు జెండా మోసిన, ఇక్కడ నమ్ముకొని వచ్చి రాత్రి నేను టికెట్ అడుగుతలేను. 6 సంవత్సరాలు సర్వీస్ చేసిన వ్యక్తికి టికెట్ అడిగితే ఇంకా ఆగు అంటున్నారు. నాకు ఇయ్య అని చెప్తలేరు. కానీ ఇంకా అనే పరిస్థితి వస్తే ఈ రకంగా నేను చెప్తున్నా, అయ్యా 18వ వార్డు ప్రజలారా, మీకు కూడా ఆత్మగౌరవంతో బతుకుర్రి. మీరెవడో దోపిడీ దొంగలకో ఇంకోలకో ఓట్లేసి మీ ఆత్మగౌరవాన్ని నమ్ముకోకుర్రి. ఆడెవడు ఫోన్లో అవ్వటోడు రేపు తర్వాత మంచి వ్యక్తులను ఎన్నుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ మాట్లాడేది 18వ వార్డు ప్రజలకు ఆత్మగౌరవం గురించి. అక్కడ కుక్క నిలబెట్టినా గెలుస్తుందంటే 18వ వార్డులను గెలిచి నేను కుక్కను కాదలుచుకోలేదు, అక్కడ ప్రజలను కూడా కుక్కలను కాదలుచుకోలేదు. కాబట్టి మీరు నిజంగా కూడా చిత్తశుద్ధితో ఓటేరి, మీ ఆత్మ ప్రబోధానుసారం ఓటేరి, దుబ్బాకలో మంచి రాజకీయాలను గెలిపించండి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నా. మంచిని గెలిపించడం కోసం, మంచోళ్ళని గెలిపించడం కోసం, దోపిడీ దొంగలు డబ్బు సంచులు మూటలు పట్టుకొని తిరిగే దొంగలను ఓడించడం కోసమే నేను పనిచేస్తాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.